నారా లోకేష్ రాజీనామా చేయంటూ గట్టిగా నినాదం వినిపించారు నెల్లూరు జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. డీఎస్సీలో అవకతవకలు, నీట్ ప్రశ్నాపత్రాల లీక్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న అన్యాయాలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నెల్లూరులో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జున ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఇంకా ఆనం విజయ్ కుమార్ రెడ్డి తదితర ప్రముఖులు ఈ నిరసనకు విచ్చేయగా భారీ సంఖ్యలో యువత, విద్యార్థులు హాజరయ్యారు. నెల్లూరు నగరంలోని వీఆర్సీ కూడలి వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీని ప్రారంభించారు. కూటమి ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నినాదాలు వినిపిస్తూ గాంధీబొమ్మ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. మహాత్మా గాంధీకి వైసీపీ నేతలు పూలమాలలు వేసి స్మరించుకున్నారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ పై విమర్శలు గుప్పించారు. జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి లోకేష్ కు లేదని, డీఎస్సీలో అక్రమాలపై బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఉన్నటువంటి యావత్ యువత విద్యార్థులందరితో కలిసి ఈ యొక్క నిరసన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చూసినా సరే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ నిరసన ద్వారానే సరే రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ ఏదైతే డీఎస్సీ అవకతవకల మీద సిబిఐ విచారణ జరిపించి రాజీనామా చేసే విధంగా దిశగా చేయాలనేది మా డిమాండ్గా మేము ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమం డిమాండ్ చేస్తా ఉన్నాం. అలా చేయకుండా ఇష్టానుసారంగా కానీ మాట్లాడితే లోకేష్ గారు ఒకటే గుర్తుపెట్టుకోవాలా, మేము పట్టుకున్నటువంటి జెండా ఒక మొగోడు జెండా. ఆ మొగోడు పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఆశయాలు యువత విద్యార్థులందరూ కూడా బాగుండాలా, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలను, ఆయన ఆశయాల సాధన కోసం మేము మా యువత అందరం కూడా ఆయన ఆశయ సాధన కోసం, రాష్ట్రంలో ఉన్న యువత నిరుద్యోగులందరికీ న్యాయం చేయడం కోసం ఆ జీవితాన్ని ఫలంగా పెట్టినా సరే మీ యొక్క ప్రభుత్వాన్ని నేల గురుస్తామని కూడా మీరంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి అన్ని తానే మమ్మల్ని ముందు నడిపించినటువంటి జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి వర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి మరియు ఇతర నియోజకవర్గాల సమన్వయకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై జగన్.